దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రౌండ్ ఎదురైద్ది, దాన్ని జయించలేకపోయావు, ఓడిపోయావు. కొద్ది కాలం మళ్ళా నీకు కౌన్సిలింగ్ అయిద్ది, మళ్ళా తర్వాత మళ్ళీ అదే సన్నివేశం నీ జీవితంలోకి రానిస్తాడు. నీవు దాన్ని అధిగమించేంత వరకు ఎక్కడైతే నువ్వు పడుతున్నావో అది మళ్ళీ 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 నీకు అనుమతించబడేదని మర్చిపోవద్దు. నీ దగ్గర లంచం తీసుకునే బుద్ధి ఉందనుకో, మెతక బుద్ధి ఉందనుకో, ఎవడన్నా నోటు చూపించాడంటే ఇంకా ఆకర్ష అంటుంటుంది నీకు. అదొక శోధన నీకు అనుకో. నువ్వు దాన్ని అధిగమించేంత వరకు మళ్ళా నీకు అది ఎదురొస్తూ ఉంటుంది. ఇక పూర్తిగా తీర్మానం చేసుకొని నువ్వు దాన్ని జయించేంత వరకు అదే నిన్ను మళ్ళీ 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 దర్శిస్తుంది. అట్లాగే ఎక్కడ నువ్వు వీక్ అవుతావో అందులో నువ్వు మళ్ళా నిగ్గుదేలేంత వరకు నీకు మళ్ళా పరిశోధన వస్తానే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అది నీకైనా నాకైనా తప్పదు. ఎందుకంటే తన పిల్లల్ని నాణ్యంగా తీర్చిదిద్దాలనేది ఆయన గొప్ప ప్రణాళిక. రాజీ పడేవాళ్ళుగా కాదు, పోరాడే యోధులుగా చూడాలి.